శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి శుక్రగ్రహం తులారాశిలో ప్రవేశించడంతో ఒక 65 రోజుల పాటు మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వల్ల ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే వివాహపరంగా, అలాగే వివాహం కాని వారికి చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడం, దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు, మగవారి జాతకంలో శుక్రుడు
భార్యాకారకుడు కాబట్టి సప్తమంలోకి రావడంతో మీకున్నటువంటి వివాహపరమైనటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నది, ఏదో విధంగా ఎడబాటుగా ఉన్నారు, తిరిగి మళ్ళా మీరు ఒకటిగా కలుసుకోవడానికి ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది. శుక్రుడు ఈ రాశి వారికి 2వ స్థానానికి అంటే ధనస్థానానికి అలాగే సప్తమ స్థానానికి కారకుడు అవుతుంటాడు. ధనాధిపతిగా శుక్రుడు స్వక్షేత్రంలో రావడంతో కుటుంబ పరంగా ఉన్నటువంటి చికాకులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. ఆర్థిక పరంగా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థిక పరంగా మీకు సహకరిస్తారు. ధన సంపాదనలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా పెళ్లి కాకపోయినా ఒక గృహప్రవేశం లాంటిదో, ఒక వ్రతం లాంటిదో, ఒక పెళ్లి చూపులు లాంటివో ఏదో ఒకటి శుభకార్యం అన్నది ఈ రాబోయే 60 రోజుల్లో జరుగుతుంది. లేదు మీరు ఏదైనా ఒక శుభకార్యంలో 100% పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు అని మీ పిల్లలు అవ్వచ్చు, పిల్లల తల్లిదండ్రులు అవ్వచ్చు, ఏదైనా దూరంగా ఉన్నటువంటి బంధువులు ఈ శుభకార్యంలో ఒక చోట కలుసుకోవడం జరుగుతుంది. అంటే దూరమైన బంధువులు మిత్రులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఈ మాలవ్య మహాపురుష యోగం శుక్రుడు వల్ల ఏర్పడడం వల్ల శుక్రుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మనకి అమల్లోకి వస్తాయి. అంటే శుక్రుడు మన పురాణాల్లో పరశురామ అవతారానికి కారణం అవుతూ ఉంటాడు. అంటే పరశురాముడు అత్యంత వీరుడు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా అతను స్వాధీనం చేసుకోవడం జరిగింది. యుద్ధాలు అయితే లేదా ఇంకో రకంగా ఏదైనా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న మీ భూమి, మీ స్థిరాస్తి తిరిగి స్వాధీనం చేసుకుంటారు. అలాగే భూ సంపద పెరుగుతుంది. భూములు కొనాలనే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం అయితే ఉన్నది. ఫర్ ది సేమ్ టైం భూముల మీద ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఎంతో కాలంగా సొంత గృహం కావాలనుకున్న వాళ్ళకి కానీ, అంటే కొంత డ్రీమ్లో ఒక వాహనం కొనాలని ఉంటుంది, ఒక ఖరీదైన వాహనం లాంటిది. వాళ్ళు ఆశను బట్టి ఆశయాలను బట్టి కంప్లీట్గా ఈ సమయంలో మీకు ఒక నూతన వాహనం, అలాగే ఒక నూతన గృహం, మరి కొంతమందికి ఒక నూతన స్త్రీ పరిచయం మీకు జీవితంలో జరిగే అవకాశం ఉంది. జీవితాంతం గుర్తుండిపోయే కొన్ని తీపి సంఘటనలు ఈ రాబోయే 60 రోజుల్లో మేషరాశి వారు పొందబోతున్నారు. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరనాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడి ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా, అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు, మామూలు టెంపుల్ దగ్గర వాడి దగ్గర అమావాస్యకి చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో, అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం, లేదంటే ఒక దేవాలయంలో, అలా పర్వాలేదు. కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో, అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే, ముఖ్యంగా బయట వాడిని పక్కన ఇంట్లో స్త్రీలని, భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి, వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు, వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం,
ఎక్కువగా ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు, కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు, అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల. వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయందంటే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది.